దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కరోనా కలకలం రేపింది. తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తిరుపతి అర్బన్ పరిధిలోని 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికంగా కలకలం రేగింది. జూలై 23న ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయగా 24న పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ వృద్ధురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. వృద్ధురాలి కుటుంబ సభ్యులు కూడా పరీక్షలు నిర్వహించడంతో ఎవరికీ ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని జిల్లా వైద్య శాఖ వెల్లడించింది. ఇక మరోవైపు ఏపీలో శనివారం ఒక్కరోజే 10 మందికి కరోనా బారిన పడ్డారు. ఇక దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏపీలో 49కి చేరింది. ఇక పలు హాస్పిటల్స్ లో 24 మంది కరోనా పేషెంట్స్ చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 2కి, గుంటూరు జిల్లాలో 3కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ, అల్లూరు జిల్లాలో ఒక్కొక్క కరోనా కేసు నమోదైంది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 ప్రాణాలు కోల్పోయారు. ఇక తిరుపతిలో కరోనా కేసు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక నగరం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మరి తిరుపతిలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు, ఈ విషయాలపై మరింత సమాచారాన్ని మా తిరుపతి జిల్లా ప్రతినిధి పన్నీరు సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, ప్రస్తుతం తిరుపతిలో అయితే ఫస్ట్ కేసు నమోదైంది, పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే చూసుకుంటే ఇటు కరోనా కలవల్లో మరోసారి ఇటు చాప కింద నీరులా కూడా ప్రవేశిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా కేసులు నమోదవడంలో కూడా తాజాగా ఈరోజు చూసుకుంటే తిరుపతిలో కూడా ఒక కేసు నమోదైనట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే కూడా తిరుపతి అర్బన్ పరిధిలోని ఒక 65 ఏళ్ల వృద్ధురాలికి కూడా ఈ కరోనా సోకినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కూడా ఆమె తిరుపతిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అయితే కూడా అందిస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అనంతరం కూడా ఇటు కరోనా చికిత్సలు నిర్వహించిన అనంతరం కూడా వాళ్ళు కూడా పాజిటివ్ గా రావడంతో కూడా ఇటు అధికారులు అదేవిధంగా డాక్టర్లు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. ప్రస్తుతం ఆమె చికిత్స కూడా అందిస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ ఉన్నారో ఆయన కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అంటే గత 4 రోజులకు ముందుగానే అయితే ఇటు కడపలో కావచ్చు, కడపలోకి సంబంధించి కూడా కేసులు నమోదవడం, అక్కడ ఒక 2 మృతి చెందడంతో కూడా వెంటనే ఇక్కడ డిఎంహెచ్ఓ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా వెంటనే ఆ జిల్లాలకు కూడా లేఖలు రాసి ప్రత్యేకంగా కూడా ఏదైతే కూడా వీళ్ళకి సంబంధించి ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా సూచించడంతో ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా రియాస్పత్రి ప్రాంతంలో కూడా సుమారు 15 బెడ్లతో కూడా ఒక ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేశారు. నిరంతరం కూడా వాళ్ళకి అక్కడ వైద్య సేవలు అందించేందుకు పకడ్బందీగా కూడా ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నట్టు మన ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది టెంపుల్ సిటీ కావడంతో కూడా ఏదైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళు కూడా ఆరోగ్యం పూర్తి అంటే ఒక్కొక్కరు డిస్టెన్స్ పాటించి అదేవిధంగా స్వామివారి దర్శనానికి ఎక్కువగా ఇక్కడ వస్తుంటారు. కాబట్టి ప్రత్యేక చర్యలు అంటే ఆరోగ్యం పట్ల వాళ్ళ చర్యలు తీసుకుంటూ ముందుకు నడవాలని చెప్పి కూడా ఇటు డాక్టర్లు అయితే కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ కేసు నమోదవడంతో మాత్రం మరింత కట్టుదిట్టం చేసే అవకాశం కూడా మనకి కనిపిస్తుందని మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీనిపైన కూడా మరి కాసేపట్లో డిఎంహెచ్ఓ కూడా ఇటు మీడియా ముందుకు రాబోతారని కూడా మనకి విషయం తెలుస్తుంది. శ్రావణి. రైట్ సెల్వన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.